ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరనంటే నమస్తే నేను మీ పల్లెటూరు. ఏంటి అసలు అంటే కంప్లీట్లీ విలేజ్ వైబ్సే కనిపిస్తాయి. అంటే ఎక్కడ ఏ ఊర్లో ఏం ప్రత్యేకత చూపించడం కానీ ఇవన్నీ జ్ఞాపకాలు అంటే చాలామందికి అలా చూస్తూ ఉంటే ఈ సిటీ వాళ్ళకి చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ ఊర్లు కూడా గుర్తుకొచ్చేస్తుంటాయి. సో ఓన్లీ విలేజ్ వైబ్సే ఎందుకు క్రియేట్ చేసుకున్నారు? సిటీలో ఉండి సిటీలో జాబ్ చేసి సిటీలో పెరిగినది కూడా ఉంది, కానీ ఎందుకు ఊరంటే ఒక 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 వైబ్ కానీ ఒక ఫీల్ కానీ. ఒక పల్లెటూరు చాలా డిఫరెన్స్ ఉంటాయి. అంటే కొన్ని దూరంగా ఒక 2-3 కుటుంబాలు బతికే ప్లేస్లలో కూడా మీరు వెళ్ళినారు. ఆ టైంలో మీకు ఫుడ్ కానీ షెల్టర్ కానీ ఎలా ఉన్నారు? నిజంగా కొన్ని చోట్ల పాపం వాళ్ళే పిలిచి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అంత దూరం నుంచి వచ్చారని ఫుడ్ పెట్టిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అలా కాకుండా కొన్నిసార్లు అసలు రోజంతా తిరిగిన 8-9 అవర్స్ అసలు చుక్క వాటర్ లేకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి అన్నమాట. ఇన్కమ్ సోర్స్ కానీ వాళ్ళు ఏంటి ఎలా చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు మోస్ట్లీ డబ్బు సంపాదించుకోవాలి, డబ్బు అని అలాంటిది ఏం థాట్స్ ఉండవు వాళ్ళకి. వాళ్ళకున్న మైనస్ ఏంటంటే హెల్త్ ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి, ప్రాపర్ ఎడ్యుకేషన్. ఆ రెండు తప్పించి వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. అంటే ఇంత ట్రావెలింగ్లో కానీ ఇంత నేచర్ ఒక విలేజెస్ వైబ్లో మీరు నేర్చుకుంది ఏంటి? అంటే రిలేషన్స్ మిస్ అయిపోతున్నాం. నేను ఒక ఇల్లు షూట్ చేయడానికి వెళ్ళాను. ఆయనతో మాట్లాడి ఒక స్టార్టింగ్ ఒకలా స్టార్ట్ అయింది. బట్ ఎండ్కి వచ్చే టైంకి 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ఒకసారి వచ్చి కలవడాలు. అంటే ఈ సిటీ లైఫ్లో ఉన్నప్పుడు మీరు అంటే ఎట్లుంటుండే మీ వాతావరణం సాఫ్ట్వేర్ అన్న వరకే? అంటే ఆఫీస్ కల్చర్ అవన్నీ బాగానే ఉంటాయి. అంటే అద్దాల మేడలు అన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే కంపారిజన్కి వస్తే ఆ లైఫే టోటలీ వేరేలా ఉంటుంది. పొద్దున్న లేస్తాం, మంచి ఫ్రెష్ మార్నింగ్ ఉంటుంది. ఊర్లో అందరు గేదెలు తోలుకునే వాళ్ళు గేదెలు తోలుకుంటూ ఉంటారు, మాట్లాడుకున్న పాలు పోసే వాళ్ళు ఉంటారు. ఒకలాంటి అంటే ఇప్పటిదాకా ట్రావెల్ చేశారు కదా, ఈ లొకేషన్ ఈ ప్లేస్ చాలా నచ్చింది, అక్కడ నుంచి రావాలని కూడా లేకుండే అలాంటి మూమెంట్స్ ఉన్నాయా? ప్యూర్ సోల్స్, అసలు ఈ కల్మషం అంటే ఏంటో తెలియదు. చాలా మంచిగా బాగా చూసుకుని అక్కడి నుంచి అయితే అసలు రావాలనిపించలేదు. ఏదన్నా టైం అప్పుడు ఓటింగ్స్ కోసం అలా వచ్చి తర్వాతకి ఏం చేయకుండా వాళ్ళకి వెళ్ళిపోయి ఉన్నారు. వాళ్ళే అన్నారు ఏముంది, ఎమ్మెల్యేలు అంటే వాళ్ళు కూడా వస్తారు ఇక్కడికి, వస్తారేముంది 2 ముంతలు కళ్ళు తాగుతారు, కోడిని కోసుకుని తినేసి వెళ్ళిపోతారు. అసలు లేదంటే ఇంకేదైనా ఇస్తున్నట్టుగా వీడియోస్ ఫోటో తీసుకుని వెళ్ళిపోతారు. వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరనంటే నమస్తే నేను మీ పల్లెటూరు. తను చాలామందికి తెలుసు. తన వీడియోస్ అయితే నిజంగా మన పల్లెటూరు జ్ఞాపకాలు కానీ అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. సో తన మాటలోనే తెలుసుకుందాం తన లైఫ్ స్టైల్ ఏంటి అని. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇంటర్వ్యూ కూడా మంచి పల్లెటూరు వాతావరణం పెట్టుకుంటే ఇంకా ఎక్కువ ఉంటుందేమో వైబ్ మీకు. ఓకే, ఏంటండి జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అంటే ఫస్ట్ నాకు ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ అండి. సో దాంతోపాటు ట్రావెలింగ్, వీడియోస్ అంత బాగా వస్తున్నాయి. సో ఎప్పటి నుండి లైక్ ఒక 10 years ముందు నుంచే అప్పుడప్పుడు అంటే సరదా కుదిరినప్పుడల్లా పల్లెటూరులను ట్రావెల్ చేయడం అలా అలవాటైంది. సో దాన్ని ఒక ఫైన్ డే సడన్గా అనిపించింది అనమాట, ఎందుకని మనం ఎంత ఇంట్రెస్ట్ చూపించి తిరుగుతున్నాం కదా, ఎందుకని స్టార్ట్ చేయకూడదని చెప్పేసి. అప్పటికి రీల్స్లో పోస్ట్స్ అవి పెట్టేవాను అనమాట. ఏదైనా ఇల్లు కనిపించిన, లైక్ ఏదన్నా ఒక మంచి విలేజ్ వైబ్ కనిపించిన ఫొటోస్ పెట్టేవాడిని. అలా ఇప్పుడు యూట్యూబ్ అండ్ రీల్స్లోకి వచ్చాను అనమాట. ఓకే, ఏంటి అసలు అంటే కంప్లీట్లీ విలేజ్ వైబ్సే కనిపిస్తాయి. అంటే ఎక్కడ ఏ ఊర్లో ఏం ప్రత్యేకత చూపించడం కానీ ఇవన్నీ జ్ఞాపకాలు అంటే చాలామందికి అలా చూస్తూ ఉంటే ఈ సిటీ వాళ్ళకి చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ ఊర్లు కూడా గుర్తుకొచ్చేస్తుంటాయి. సో ఓన్లీ విలేజ్ వైబ్సే ఎందుకు క్రియేట్ చేసుకున్నారు? అంటే నాకు పర్టికులర్గా నాకు చాలా ఇష్టం ఊర్లు అంటే. అంటే సిటీలో ఉండి సిటీలో జాబ్ చేసి సిటీలో పెరిగినది కూడా ఉంది, కానీ ఎందుకు ఊరంటే ఒక ఒక వైబ్ కానీ ఒక ఫీల్ కానీ రియలిస్టిక్గా అనిపిస్తూ ఉంటుంది ఊరు. అంటే అక్కడ ఉండరా, అక్కడ గొడవలు ఉండవా, లేకపోతే అక్కడ ఒకరినొకళ్ళు వెనక్కి లాక్కోవడం, లేకపోతే అలాంటివి ఏమి ఉండవని ఉంటాయి. కాకపోతే ఎందుకో నాకు సిటీ కంటే కూడా విలేజ్లో ఒక రియాలిటీ అనేది ఎక్కువ ఉంటుందేమో, ఆ వైబ్ బాగుంటుంది అనిపించి అలా స్టార్ట్ చేసాను. ఓకే, మీ పేరు? భరత్. భరత్.
నమస్తే మీ పల్లెటూరు అంటే కాదు, నాకు అర్థం కాదు ఏంది మీ నేమ్ మీద పెట్టుకోవచ్చు కదా ఐడియా, ఇలా ఎందుకు క్రియేట్ చేసుకున్నారు? అంటే చెప్తున్నాను అంటే ఊర్లు అంటే ఇష్టం కాబట్టి ఊరు పల్లెటూరు అని పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఈ నమస్తే నేను మీ పల్లెటూరు అనడం కూడా ఆ, అసలు నా కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఊరు ఒక స్టోరీ చెప్తే ఎలా ఉంటుంది. ఈ పర్టికులర్ ఊరు ఉంది, ఇందులో ఇల్లులు ఉంటాయి లేదా నేచర్ ఉంటుంది లేకపోతే ఇక్కడ ఏదైనా హిస్టరీ ఉంది. సో ఆ ఊరు చెప్తే ఎలా ఉంటుంది అంటే నేను కనిపించాలనో లేకపోతే నేను ఉండాలన్నది మ్యాటర్ కాదు, ఒక ఊరిని చూపించాలి అంతే. సో అందుకు నా నేమ్ కానీ నేను కానీ ఎక్కువ ఉంటాను అనమాట. ఓకే, మీరు చూపించిన అంటే వీడియోస్లలో ఒక పల్లెటూరు చాలా డిఫరెన్స్ ఉంటాయి. అంటే కొన్ని దూరంగా ఒక 2-3 కుటుంబాలు బతికే ప్లేస్లలో కూడా మీరు వెళ్ళినారు. ఆ టైంలో మీకు ఫుడ్ కానీ షెల్టర్ కానీ ఎలా ఉన్నారు? నిజంగా కొన్ని చోట్ల పాపం వాళ్ళే పిలిచి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అంత దూరం నుంచి వచ్చారని ఫుడ్ పెట్టిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అలా కాకుండా కొన్నిసార్లు అసలు రోజంతా తిరిగిన 8-9 అవర్స్ అసలు చుక్క వాటర్ లేకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి అన్నమాట. ఒక్క చోట 7 ఇల్లులు ఉంటాయి, వాటర్ కావాలంటే మళ్ళీ కిందకి 10 కిలోమీటర్లు, అది కొండ ఇలా ఉంటుంది, అలా కిందకి వెళ్ళాలి, వాటర్ తాగి మళ్ళీ పైకి రావాలి. అదే అలాంటి అవ్వని చోట్ల సో అలాంటి అవ్వని చోట్ల ఇంకా అలానే ఉండాలి అనమాట కొన్నిసార్లు. అంటే ఇప్పుడు అక్కడే గ్రామాలలో ఎంతో అంటే 7 కుటుంబాలు అన్నారు కదా, వాటర్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గర? వాటర్ ఉంటాయి కానీ వాళ్ళకి అది కొన్ని ట్రైబల్ ఏరియా ప్లస్ ఇవి దోమలు అవి ఉంటాయి అంట, వాళ్ళకే తాగి పాపం జబ్బుల బారిన పడుతున్నారని చెప్పారు, వాళ్ళే తాగొద్దని చెప్పారు పాపం. సో కొన్నిసార్లు అలాంటప్పుడు వాళ్ళకి ఎలా అంటే ఇన్కమ్ సోర్స్ కానీ వాళ్ళు ఏంటి ఎలా చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు మోస్ట్లీ డబ్బు సంపాదించుకోవాలి, డబ్బు అని అలాంటిది ఏం థాట్స్ ఉండవు వాళ్ళకి. పండించుకున్నామా, శుభ్రంగా తిన్నామా, మనం ఏం మిస్ అయిపోతున్నామో అంటే వాళ్ళకున్న మైనస్ ఏంటంటే హెల్త్ ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి, ప్రాపర్ ఎడ్యుకేషన్. ఆ 2 తప్పించి వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. ప్రాపర్ ఫ్యామిలీతో ఎలా స్పెండ్ చేయాలి, సాయంత్రం కూర్చుని సరదాగా కూర్చుని ఒక టైం అయిపోగానే ఒక టైం వరకు పని చేస్తారు. మనలాగా నైట్ షిఫ్ట్స్ మార్నింగ్ షిఫ్ట్స్ ఇవేమి ఉండవు, ఒక టైం వరకు పని చేసుకుంటారు. తాయితీగా వచ్చి 7 కుటుంబాలు ఉంటే 7 కుటుంబాలు, 10 కుటుంబాలు ఉంటే 10 కుటుంబాలు సరదాగా వచ్చి అక్కడ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఫుడ్ ఉంటే షేర్ చేసుకుంటారు, లేకపోతే పొద్దున్న ఏమైందో చెప్పుకుంటూ ఉంటారు. ఫోన్లు ఉన్నా కూడా ఎక్కువగా ఫోన్లు వాడేసి స్క్రోలింగ్ ఎక్కువ చేసి అలా చేయరు. కూర్చుని ప్రాపర్ హెల్తీ లైఫ్ ఎలా ఉంటుందో అలా స్పెండ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇది కదా లైఫ్ అనిపించిందా ఏంటి? చాలాసార్లు అనిపించింది అనమాట. నేను అక్కడే ఉండిపోయి ఆ ఊర్లో అక్కడే స్టే చేసి అక్కడే ఉండి ఎక్స్ప్లోర్ చేశాను అనమాట. అది నాకు చాలా మంచి మెమరీ. అది వాళ్ళతోనే ఉండిపోయి వాళ్ళ డే ఎలా స్టార్ట్ అవుతుంది, లైక్ సరదాగా బయటకు వచ్చేసి బయట పడుకోవడం వాళ్ళు, లేకపోతే అందరూ ఒక చోటే కూర్చొని మాట్లాడుకోవడం, అది చాలా బాగా అనిపించింది. ఓకే, అంటే మీ జర్నీ ఏంటి, మీ లైఫ్ స్టైల్ ఏంటి, మీ కుటుంబం ఏంటి ఒక్కసారి? మా ఫాదర్ ఆక్వా ఫీల్డ్ అనమాట, అంటే మా సైడ్ భీమవరం. సో చుట్టుపక్కల చెరువులు అవి కాబట్టి మా ఫాదర్ ఫస్ట్ నుండి ఆక్వా ఫీల్డ్, మా మదర్ హౌస్ వైఫ్. నేను బీటెక్ చదివాను, తర్వాత జాబ్ యాజ్ యూజువల్గానే ఇప్పుడు జాబ్ చేస్తున్నాను. ఆ జాబ్ చేస్తూ ఇది ఒక ప్యాషన్ అనుకోవచ్చు, ఇంట్రెస్ట్ అనుకోవచ్చు, లేకపోతే నాకు లైఫ్ ఇందులో కనిపించింది అనుకోవచ్చు. నేను ఇది అని నాకు అనిపించింది, సో ఇది స్టార్ట్ చేశాను అనమాట. ఓకే, సిబ్లింగ్స్ ఎవరు లేరా? సిస్టర్ ఉంటారు, తను జాబ్ చేస్తుంది. ఓకే, అంటే మ్యారీడా మీరు? లేదు, మ్యారీడ్, సింగిలే. మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటున్నారు మరి? ఇంకా అదే మనం ప్లాన్ చేసుకుంటున్నారా? లేదు, ప్రెసెంట్ ఏం లేదు, చేసుకుంటాను 1 year or 2 years. సిస్టర్కి మ్యారేజ్ అయిపోయినారా? లేదు. ఓకే, ఇద్దరికి మ్యారేజ్ అవ్వలేదు. ఇంకా అవుతే సిస్టర్కి అయితే తర్వాత మీకు అయితే. భీమవరంలో స్పెషల్ ఏంటి మరి? అందరికీ గుర్తొచ్చేది సంక్రాంతి, కోడిపందాలు, సంక్రాంతి. అది కాకుండా స్వీట్స్ బాగుంటాయి, పూతరేకు, పాలకోవా. ఇంకా మనం బిర్యానీ పులావ్స్కి వస్తే అసలు రాజుల బిర్యానీ అని చెప్పేసి, దూపుడు పోతు చాలా బాగుంటాయి. ఫుడ్ చాలా బాగుంటుంది అసలు. ప్లస్ ఆక్వా ఎక్కువ కాబట్టి సీ ఫుడ్ చాలా చాలా ఎక్కువ దొరుకుతుంది. సీ ఫుడ్ కూడా చాలా బాగా వండుతారు, చాలా బాగా తింటారు కూడా మా సైడ్. ఓకే, అంటే మీరు బాగా ఇష్టపడి ఫుడ్ ఏమైనా ఉందా? క్రాబ్ అంటే చాలా ఇష్టం. అది పీతలు. ఓకే, తినలేదు, ఎప్పుడు తినలేదా మీరు? ఈసారి నేను తినిపిస్తాను. ఓకే, భీమవరం అంటే నిజంగా మీరు అన్నట్టుగా సంక్రాంతి టైంలో కానీ అలా గుర్తుకొస్తూ ఉంటుంది. అక్కడ నేచర్ ఎలా ఉంటుంది? నేచర్ కానీ అంటే సిటీ లాగానే ఉంటుందా? పర్టికులర్గా భీమవరం సిటీలానే ఉంటుందండి. చుట్టుపక్కల విలేజెస్ మాత్రం బాగుంటాయి. ఇప్పుడు అంటే చెరువులు అవి వల్ల అవి మెల్లిగా అవి కూడా తగ్గిపోతున్నాయి, కానీ విలేజెస్ బాగుంటాయి. ఓకే, మెయిన్గా మీ గోల్ ఏంటి? ఈ పల్లెటూరు అనే దాంట్లో అయితే నా గోల్ ప్రాపర్ పల్లెటూర్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి,
నాకు ఇష్టం అంటే నా ఆడియన్సో ఫాలోవర్సో మీరు ఇలానే రండి లేకపోతే మీరు ఇలానే ఉండండి మీరు మీ లైఫ్ స్టైల్ అలా మార్చేసుకోండి అనేది నా ఉద్దేశం కాదు. కాకపోతే నాకు ఇష్టం నేను చూపిస్తున్నా. నేను చూపించే ప్రాసెస్లో నాకు అర్థమైంది ఏంటంటే నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మిస్ అవుతున్న వాళ్ళు లేకపోతే ఊర్లో ఉండి కూడా ఓకే ఊరే బాగుంటుంది అనేవాళ్ళు లేకపోతే కల్చర్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు నాకు అనిపించిందంటే ఓకే మనకిష్టం ఇలాంటివి ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి కూడా చూపించాలి. మనం ఒకటే ఎక్స్ప్లోర్ చేయడం కాదు, మనం ఎక్స్ప్లోర్ చేసిన ప్రాపర్ విలేజెస్ ఎలా ఉంటాయి, ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఆ కల్చర్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుంది. మీరు ఎందుకంటే అన్నట్టు ఈ విలేజ్ ఒకలా ఉంటే పక్క విలేజ్ మళ్ళీ వేరేలా ఉంటుంది. వాళ్ళ కల్చర్ వేరేలా ఉండొచ్చు, వాళ్ళ ఫుడ్ వేరేలా ఉండొచ్చు, వాళ్ళు చేసుకునే పండుగలు వేరేలా ఉండొచ్చు. సో ఇంత డిఫరెన్స్ ఉంటుంది, ఊరికి ఇంత డిఫరెన్స్ ఉంటుంది. సో అవన్నీ చూపించాలి. నేను చూడాలి ఫస్ట్, నేను చూసినవి చూపించాలన్నమాట. ఓకే. అంటే ఇంత ట్రావెలింగ్లో కానీ ఇంత నేచర్ ఒక విలేజెస్ వైబ్లో మీరు నేర్చుకుంది ఏంటి? అంటే రిలేషన్స్ మిస్ అయిపోతున్నాం. నేను ఒక ఇల్లు షూట్ చేయడానికి వెళ్ళాను. ఆయనతో మాట్లాడి ఒక స్టార్టింగ్ ఒకలా స్టార్ట్ అయింది. బట్ ఎండ్కి వచ్చే టైంకి ఒక చాలా ఎమోషన్ అయ్యనమాట. ఆయన చెప్పిన ఎమోషనల్ మాటలు ఎక్కడో తగిలినాయి. ఎలా అంటే డబ్బులు సంపాదించుకుంటున్నారు. డబ్బులు సంపాదించుకుని మోస్ట్లీ ఏం చేస్తున్నారంటే వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారంటే ఖచ్చితంగా వేరే కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు. అక్కడతో ఆ బాండ్ తెగిపోతుంది. ఎంత వీడియో కాల్స్ మాట్లాడుకున్నా, ఎంత ఫోన్ మాట్లాడుకున్నా పక్కన ఉండడమో దగ్గరలో ఉండడమో అది వేరు. 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ఒకసారి వచ్చి కలవడాలు ఇవన్నీ చాలామంది బాధపడుతున్నారు. పేరెంట్స్ కానీ దూరంగా ఉండేవాళ్ళు కానీ ఇలా బాధపడుతున్నారు. ఎగ్జాంపుల్ అలానే ఉంటుంది. అంటే ఒక ఫ్యామిలీస్ ఎలా అంటే పాపం కష్టపడి పనులు చేసుకుని అలా ఒక పాయింట్ వచ్చేసరికి ఎవడో ఒకడు ఉంటాడు, వాడు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాడు ఆ ఫ్యామిలీని. పాపం అలాంటి వాళ్ళు కొంతమంది వేరే కంట్రీస్ వెళ్ళడం, వేరే దూరంగా వెళ్ళిపోతాం. అది ఒక పాయింట్లో కరెక్టో రాంగో ఒక పాయింట్లో ఒక అగ్రి చేయొచ్చాము. ఆల్రెడీ కోట్లు ఉండి లేకపోతే అన్నీ బాగానే ఉండి ఫ్యామిలీ ఇంత మంచి స్ట్రాంగ్ ఫ్యామిలీ ఉండి అయినా కూడా డబ్బు సంపాదననో ఇంకో రీజన్స్కో లైఫ్ స్టైల్ మార్చుకుందామనో వేరే కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఓల్డ్ ఏజ్లో అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర, డబ్బులు లేక కాదు, పనులు లేక కాదు. ఇలా చిటికేస్తే 10 మంది పనుల్లో వచ్చి అన్ని పనులు చేస్తారు. కాకపోతే వాళ్ళు ఏం మిస్ అయిపోతారంటే వాళ్ళ బాండింగ్ మిస్ అయిపోతున్నారు, రిలేషన్స్ మిస్ అయిపోతున్నారు. ఇలాంటివన్నీ ఊర్లు తిరిగినప్పుడు నాకు చాలా బాగా అర్థమైందనమాట. ఓకే, ప్రాపర్ పల్లెటూరులో ఉండి ఒక రిలేషన్ అంటే డబ్బు ఎక్కువ లేకపోయినా శుభ్రంగా తిని శుభ్రంగా ఉండి ఒక ప్రాపర్ ఫ్యామిలీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అనేది చాలా గ్రేట్. అది నాకు చాలా బాగా అర్థమైంది. తిరుగుతున్నప్పుడు అది బాగా అర్థమైంది అనమాట. ఈ రోజుల్లో చూసుకుంటే మీరు ఇంకా ఫ్యామిలీ రిలేషన్ వరకే మాట్లాడుతున్నారు. చిన్న పిల్లలకి ఫోన్లు ఇవ్వడం కానీ చాలా అయిపోతుంది. పిల్లలకి స్కిల్స్ అనేవి గేమ్స్ అనేవి అసలు లేకుండా ఈ టెక్నాలజీలో ఉంటుంది. సో వాళ్ళని ఏమంటారు మరి? అదే అంటే కల్చర్ని మార్చుకుంటూ వాళ్ళకి అవి అడాప్ట్ చేసేసి ఇంకదే నార్మలైజ్ చేసేస్తున్నారు. ఓకే, ఇంకెలానే పిల్లలంటే ఇంక ఇప్పుడు ఫోన్స్ వాడటం తప్పదు, అందరూ వాడుతున్నారు కదా, ఈ పిల్లలు వాడాలి. లేకపోతే వాళ్ళు ఏదో బిజీలో ఉంటున్నారు, అంటే ఉరుకులు పరుగులు జీవితం అయిపోయింది కదా, సరే వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు, ఈ పిల్లలకి వీళ్ళు ఇచ్చేస్తున్నారు. ప్రాపర్గా ఈ ఫిజికల్ యాక్టివిటీ కానీ నా చిన్నప్పుడైతే ఇంట్లో ఏడ్చేసేవాడిని. అంటే నేను బయటికి వెళ్ళి ఆడుకుంటాను ఏడ్చేవాడిని. నాకు తెలిసిన ఆ జనరేషన్ కూడా అలానే ఉండేది. ఇప్పుడు అలా ఫోన్ ఇమ్మని ఏడుస్తున్నారు. అప్పుడు కూడా ఫోన్లు ఉండేవి, కానీ ఇప్పుడు ఈ నాన్న బయటికి వెళ్ళి నాన్న ఇంటికి ఎప్పుడు వస్తారు, మనం వారం అంతా ఆడేసుకున్నాం, నాన్న ఎప్పుడు వస్తారు, వచ్చిన తర్వాత ఆయన బ్లాక్ అండ్ వైట్ ఫోన్లో స్నేక్ గేమ్ ఆడాలి. చెల్లు అక్క అన్నయ్య ఉంటే వాళ్ళిద్దరికి నువ్వు ఆడావు కదా, నువ్వు ఆడిన తర్వాత నేను ఆడిన తర్వాత నువ్వు, అదంతా మిస్ అయిపోయి ఇప్పుడు ఓన్లీ ఫోన్లు కతుక్కుపోయి ఇప్పుడు జనరేషన్ కూడా ఇంకా అప్పట్లో 100 ఏళ్ళు బతికేవారు, తల 70, 50, 60 ఇంకొండే కొద్ది నాకు తెలిసి ఒక 30 years 40 years అలా అయిపోతుందేమో. ఇలానే ఉంటే ఇంకా అలానే అయిపోతుంది. సో పేరెంట్స్ కూడా అవును కరెక్టే, సిటీస్లో ఉంటున్నారు, కొన్ని కుదరవు, వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి తప్పదు. కానీ కొన్ని పిల్లలకు కూడా కొద్దిగా ఇలాంటి హెల్తీ హ్యాబిట్స్ అలవాటు చేస్తే బాగుంటుంది అన్నమాట. అండ్ ఇంకొకటి, మీరు హైదరాబాద్లో అంటే జాబ్ చేస్తున్నారా ఇంతకుముందు? అంటే ఏం జాబ్ చేస్తుండే? సాఫ్ట్వేర్ జాబ్. ఇప్పుడు స్టిల్ మీరు సాఫ్ట్వేర్లో చేస్తున్నారా? సాఫ్ట్వేర్. ఎక్కడ, విలేజ్లోనా హైదరాబాద్లోనా? అంటే నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రెజెంట్. ఓకే, కొన్నిసార్లు ఆఫీస్కి వచ్చి వెళ్తూ ఉంటాను. ఇక్కడ హైదరాబాద్కి వచ్చి వెళ్తూ ఉంటాను. ఓకే, అంటే ఈ సిటీ లైఫ్లో ఉన్నప్పుడు మీరు అంటే
ఎట్లుంటుండే మీ వాతావరణం సాఫ్ట్వేర్ అన్న వరకే? అంటే ఆఫీస్ కల్చర్ అవన్నీ బాగానే ఉంటాయి. అంటే అద్దాల మేడలు అన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే కంపారిజన్కి వస్తే ఆ లైఫే టోటలీ వేరేలా ఉంటుంది. అట్లా ప్రాపర్గా ఎలా చెప్పాలంటే పొద్దున్నే లేస్తాం ఊర్లో ఉంటే ఇక్కడ దానికి దీనికి ఇక్కడైతే సరే బాగుంటుంది, నైట్ కల్చర్ బాగానే ఉంటుంది. అక్కడ నైట్ కల్చర్ ఉండదు, పార్టీ పబ్స్ అని బాగానే ఉంటాయి. కానీ దాంతో కంపేర్ చేసుకుంటే ఊరితో కంపేర్ చేసుకుంటే పొద్దున్నే లేస్తాం, మంచి ఫ్రెష్ మార్నింగ్ ఉంటుంది. ఊర్లో అందరు గేదెలు తోలుకునే వాళ్ళు గేదెలు తోలుకుంటూ ఉంటారు, మాట్లాడుకున్న పాలు పోసే వాళ్ళు ఉంటారు. ఒకలాంటి గుడి మ్యూజిక్ ఉంటుంది అనమాట. అంటే రిలీజియస్ మ్యాటర్స్ కూడా కాదు ఇది, ఒకలాంటి ఒక పాజిటివ్ మ్యూజిక్ వినిపిస్తూ ఉంటుంది గుడుల నుంచి. అలా మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఎవరు పనులు వెళ్ళిపోతారు. ఊర్లో 10,000 వచ్చినా 20,000 వచ్చినా 25,000 వచ్చినా ఊర్లో పనులకు వెళ్తారు. మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం వస్తాం, అయిపోయింది ఒక టైం అయిపోయింది. సాయంత్రం వచ్చిన తర్వాత శుభ్రంగా ఈ స్నాక్స్ అని ఏదో ఒకటి తిని స్నానం చేసి శుభ్రంగా అలా బండి వేసుకుని ఊర్లో ఒక చెట్టు ఉంటుంది, పంచాయతీ లాంటిది ఒకటి ఉంటుంది, అన్ని ఊర్లో ఉంటాయి. సరదాగా వెళ్ళి అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా అక్కడే ఉండుంటారు. ఎక్కడికి పాపం చుట్టుపక్కల ఎక్కడికి కూడా వెళ్ళి ఉంటారు. కానీ అక్కడ మాట్లాడుకునే మాటలు ఎలా ఉంటాయి అంటే ఇంటర్నేషనల్ పాలిటిక్స్ని కూడా మనమే కంట్రోల్ చేస్తున్నాం అనే లెవెల్లో మాట్లాడుకుంటారు. బాగుంటాయి, ఆ మాటలన్నీ బాగుంటాయి. అంతే క్లోజ్. సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతారు, సరదాగా కూర్చుని ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు, భోజనం చేస్తాం, పడుకుంటాం. ఆ లైఫ్ వేరు మొత్తానికి. ఈ లైఫ్ వేరు, ఆ లైఫ్ వేరు. ఓకే. అంటే ఈ లైఫ్లో అంటే మీరు స్టార్టింగ్లో జాబ్ చేయడానికో స్టడీ చేయడానికో సిటీ వచ్చి ఉంటారు మీ విలేజ్ని వదిలేసి. ఇంకా సిటీ వచ్చినామంటే సాఫ్ట్వేర్ అన్న వరకు నిజంగా మీరు అన్నట్టుగా ఒక పబ్ కల్చర్ కానీ ఇదంతా ఉంటుంది. సో స్టార్టింగ్లో మీరు ఎట్లా అంటే ఇంకా వాటికి అలవాటు పడిపోతుండేనా? అంటే అలా నేను ఇక్కడ కొన్ని ఇయర్స్ చదువుకున్నాను. నేను కూడా అంటే ఫ్యామిలీ ఇక్కడ ఉన్నాం, మేము 4-5 ఇయర్స్ ఇక్కడ ఉన్నాము, కొన్ని బిజినెస్ పనుల మీద ఇక్కడ ఉన్నాం. తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాం. అంటే నాకు ఆల్రెడీ హైదరాబాద్కి అలవాటే ఉంది. సో సడన్గా నాకు వచ్చి మార్పులు ఏం కనిపించలేదు. కానీ చదువు అయిపోయిన తర్వాత వచ్చాం కదా, అప్పుడు డబ్బులు ఉండేవి కాదు. బీటెక్ అయిపోయింది, ఈ కోర్సులో ఇందులో జాయిన్ అవుతాం, డబ్బులు ఉండేవి కాదు. ఇంత కల్చర్ని కూడా ఎక్కువ అడాప్ట్ చేసేసుకునేంత సీను డబ్బులు కూడా ఉండవు అప్పుడు. కోర్స్కి వెళ్ళామా, జాబ్ ఎప్పుడు వస్తుంది అలాంటి టెన్షన్స్లో వాటిల్లో ఉంటాం. తర్వాత మెల్లిగా జాబ్ రావడం, ఒక్కో స్టెప్ అనమాట. సడన్గా ఓకే ఊరి నుంచి వచ్చాం కదా పబ్ కల్చర్ అలానైతే అనిపించలేదు. మెల్లిమెల్లిగా అలవాటు అయిపోయింది కాబట్టి పెద్ద తేడా అనిపించలేదు. ఓకే. ఇప్పుడు ఎంత అంటే మీకు యూట్యూబ్ నుంచి కానీ ఇన్స్టా నుంచి కానీ ఎర్నింగ్ ఏమైనా వస్తూ ఉంటుందా? ఇన్స్టా ప్రమోషన్స్ వస్తాయి, కొద్దిగా తక్కువ చేస్తాను కానీ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. యూట్యూబ్ నేను అంటే ఇన్స్టా చాలా 3 ఇయర్స్ ప్లస్ అయింది, కానీ యూట్యూబ్ చాలా రీసెంట్గానే స్టార్ట్ చేశాను. 1 ఇయర్ అలా అవుతుంది అంతే. వస్తుంది, ఇంకా తీసుకోలేదు, బట్ స్టార్ట్ అయింది, మానిటైజ్ అయ్యి జనరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే. ఎలా బ్యాలెన్స్ చేస్తుంటారు యూట్యూబ్, ఇన్స్టా, మీ ప్రొఫెషనల్ లైఫ్? నేను మోస్ట్లీ వీకెండ్ ట్రావెలర్ అండి. నేను మండే టు ఫ్రైడే జాబ్ కాబట్టి సాటర్డే సండే ట్రావెల్ చేస్తూ ఉంటాను. బ్యాలెన్స్ చేసుకునేది ఏమన్నా ఉందంటే నిద్రను ఒకటే కొద్దిగా సాక్రిఫైస్ చేసుకోవాలి. అప్పుడప్పుడు ఫుడ్ని అది కూడా మనం కావాలంటే వెళ్ళినప్పుడు తీసుకెళ్ళిపోవచ్చు, కానీ నిద్రని మనం ఏం చేయలేం కదా. నిద్రని ఫుడ్ కావాలంటే మనం బ్యాగ్ ప్యాక్ చేసుకుని అందులో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు, కానీ ఫుడ్ ఇబ్బంది. అంతే, ఇష్టం కదండి, ఇంకా తప్పదు. సాటర్డే సండే మాత్రం ట్రావెలింగ్లో ఉంటాను అనమాట. ఓకే. అంటే ఇప్పటిదాకా ట్రావెల్ చేశారు కదా, ఈ లొకేషన్ ఈ ప్లేస్ చాలా నచ్చింది, అక్కడ నుంచి రావాలని కూడా లేకుండే అలాంటి మూమెంట్స్ ఉన్నాయా? ఈ రీసెంట్గా ఒక ఏలూరు డిస్టిక్లో ట్రైబల్ విలేజెస్కి వెళ్ళాను అనమాట. అక్కడ ఉండి ఇంకా రావాలనిపించలేదు. యాక్చువల్గా ఉగాది అక్కడే చేసుకున్నాను నేను. అంటే వాళ్ళ కల్చర్ వేరేలా ఉంటుంది, వాళ్ళకి మన పండుగలు వేరేలా ఉంటాయి. అంటే బయట ఉన్న పండుగలు వేరేలా ఉంటాయి, ట్రైబల్ విలేజెస్లో పండుగలు వేరేలా ఉంటాయి అనమాట. అక్కడ ఉండిపోయి అక్కడి నుంచి అయితే రావాలనిపించలేదు. ప్యూర్ సోల్స్, అసలు ఈ కల్మషం అంటే ఏంటో తెలియదు. ఉంటారేమో 10కి 1-2 ఉంటారేమో, కానీ చాలా మంచిగా బాగా చూసుకుని అక్కడి నుంచి అయితే అసలు రావాలనిపించలేదు అనమాట. ఆ ఊరు ఎలా సెలబ్రేట్ చేస్తారు ఉగాది వాళ్ళు? అంటే మనలో ఏం సెలబ్రేట్ చేసుకోలేదు అసలు. ఈ సెలబ్రేషన్స్ ఏమి ఉండవు వాళ్ళకి, వాళ్ళదంతా డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్గా అంటే ఏం చేస్తారు ఉగాది అని? అంటే పర్టికులర్గా ఏం చేయలేదు, ఏదో చిన్న పూజ లాంటిది ఏదో చేశారు అంతే. మనం పచ్చడి చేసుకోవడం అవి ఇవి ఏం లేవు. అవి అంటే యాక్చువల్గా ఉండవంట, అవి వాళ్ళు ఏం సెలబ్రేట్ చేసుకోరంట అవి. ఇవి కూడా ఈ సెలబ్రేషన్స్ కూడా ఈ మధ్య అలవాటు అవుతుంది. వాళ్ళ పూజలు వాళ్ళ పండుగలన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఒక కాయ కాసింది అనుకోండి, ఒక మామిడికాయ కాసింది అనుకోండి, కాయ పండుగ చేసుకుంటారు వాళ్ళు, తినరు. అవునా? ఒక చెట్టు మామిడికాయ కాస్తే ఫస్ట్ కాయ తినరు వాళ్ళందరూ ఊర్లో వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకున్న తర్వాతే తింటారు ఆ కాయని. ఫస్ట్ పప్పులు పండిస్తారు కదా, పప్పులు వచ్చినాయి అనుకోండి, ఫస్ట్ ఆ పప్పులన్నిటిని కలెక్ట్ చేసుకుని వాటి పండుగ చేసుకుంటారు వాళ్ళు.
ఓ ఒక చోటకు వచ్చి అక్కడ 50 కుటుంబాలు ఉన్నా వాళ్ళందరూ ఒక చోటకు వచ్చి వాళ్ళు పండగ చేసుకుంటారు. పప్పుల పండగ అంటారు దాన్ని, మామిడికాయ పండగ అంటారు, ఇంకా చాలా పండుగలు ఉంటాయి. ప్రతిదీ ఈ పండుగలు డిఫరెంట్, వాళ్ళ నేచర్ పండుగలు నేచర్ పండుగలు అది చేసుకుంటారు. కూడా వాళ్ళకి నీడ్స్ ఉండేవి. ఉమ్. ఓకే, అలా చేసుకుంటారు అనమాట వాళ్ళు. వాళ్ళేంటి తెలుగే మాట్లాడతారా? తెలుగే మాట్లాడతారు, కానీ ఇప్పుడు మనం వాడుతున్న తెలుగులో ఉండదన్నమాట. వాళ్ళది చాలా పురాతనమైన తెలుగు అంట. కొండల వాటిలో ఉండిపోయారు కదా, ఇంకా అలా వాళ్ళ యాన్సెస్టర్స్ వాళ్ళు ఇచ్చిన తెలుగునే వాడుతున్నారు. మరి మరి ఎలా ఉంటుందంటే వాళ్ళ ప్రొటెక్షన్, అంటే ఏదైనా జంతువుల నుంచి కానీ ఇంకేదైనా మాట్లాడారా మీరు? వాళ్ళకి అలవాటు అయిపోయిందండి వాళ్ళ దగ్గర. ఇప్పుడు వేటాడట్లేదు, ఇప్పుడు వేటాడకూడదు కూడా, వేటాడట్లేదు. కానీ ఇదివరకు అంతా జంతువులను చూసిన వాళ్ళకి ఏం భయం లేదు, వేటాడేవారు ఇదివరకల్లో. ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర విల్లు అవన్నీ ఉన్నాయి, వేటాడట్లేదు కానీ అవన్నీ ఉన్నాయి. బట్ వాళ్ళు ఏం భయపడరు. ఏదో వస్తుంది, పుల్లు వస్తాయి, జింకలు వస్తాయి అని ఏం భయపడరు వాళ్ళు. వాళ్ళకి అలవాటు అయిపోయింది, వాళ్ళు వాటితోనే పెరిగి వాటితోనే ఉండిపోయారు. అవును, ఒకవేళ వస్తే వాళ్ళ దగ్గరికి వస్తే ఏంటి సిచ్యువేషన్? అంటే ఇంకా అంటే మీద పడి వాళ్ళ ప్రాణం వరకు వస్తే ఇంకా అప్పుడు వాళ్ళు ఎదురు తిరుగుతారో ఏమన్నా చేస్తారో తెలియదు. కానీ నార్మల్గా అయితే వాళ్ళకి అలవాటు అయిపోయిందంట. వాళ్ళని అడిగితే మేము భయపడడం అలవాటు అయిపోయింది. ఎప్పుడైనా కనిపించినా కూడా అలా అంటే దూరంగా ఉన్నాం అనుకోండి, గుంపుగా ఉంటే అలా ఉండిపోతారు అంతే, కదలకుండా ఉండిపోవడము. వాళ్ళ టెక్నిక్స్ వాళ్ళకు ఉంటాయి, అలాంటివి మేమున్న ఫాలో ఇంకా బాగా తెలుసు వాళ్ళకి టెక్నిక్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది. ఓకే, అది కనిపించినప్పుడు మనం కదలకూడదు, మనం కదలకుంటూ ఉంటే మోస్ట్లీ ఏం చేయదు. లేకపోతే అది ఆకలితో ఉంటే ఎలా ఉంటుందో కూడా వీళ్ళకి తెలుస్తుంది. అది ఆకలితో తిరుగుతుంది అన్నప్పుడు వీళ్ళు దాక్కోవడము, వీళ్ళు దాన్ని ఎదుర్కోవడం ఏదో చేస్తారు. లేదా అది నార్మల్గా తిరుగుతుందంటే అసలు వీళ్ళ టాటిక్స్ అనేది తెలుసు, వాళ్ళకి టెక్నిక్స్ అనేది తెలుసు. ఓకే, ట్రైబ్ పీపుల్ వాళ్ళకి కూడా ఫోన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా ఇప్పుడు ఉంటున్నాయి. అవును. ఓకే, వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా పెడుతున్నామని కొన్ని ప్లేసెస్లలో పెడుతున్నారు. మీరు వెళ్ళిన ప్లేసెస్లలో ఉండేనా? ఉన్నాయి, అంటే కాకపోతే పాపం వాళ్ళకి కిందకి ఎక్కడికో నడుచుకుని ఒక 7-8 ఊర్లు ఉంటే ఒక చోట ఉంటుంది. వాళ్ళు ఎక్కడి నుంచో కొండల్లోంచి వాటి నుంచి రావాలి. వర్షం పడితే మళ్ళీ చాలా కష్టం. వర్షం పడితే వాగులు పొంగుతాయి, అప్పుడు ఇంక ఎడ్యుకేషన్ ఏమి ఉండదు. ఇంకొకటి వెళ్ళాను, ఒరిస్సా బార్డర్లో ఒకటి వెళ్ళాను. చాలా చిన్న స్కూల్ ఉంటుంది, పైనుంచి వర్షం పడిపోతుంది. ఏంటని అడిగితే అంతే, గవర్నమెంట్స్ ఏం పట్టించుకోవు అది చెప్తున్నారు. వర్షం పడిపోతుంది, వర్షం వస్తే ఇంక స్కూల్ ఉండదు. లేకపోతే ఎక్కడన్నా ఎవరన్నా ఇల్లు ఇస్తేనో, లేకపోతే చిన్న పాక లాంటిది ఉంటే అందులో చెప్పుకుంటారు, లేకపోతే లేదు ఇంకా తడుస్తూనే ఉంటారు. ఈ రోజు కూడా అంటే నేను వెళ్ళలేదు, కానీ ఇంకొక రీల్ చూశాను నేను, అల్లూరి జిల్లాలో ఇంకొకటి ఉంది, అది అసలు ఏం లేదు. ఇదైతే కొద్దిగా అక్కడక్కడ షెల్టర్ అని ఉంది. వాళ్ళకి అసలు స్కూలే లేదు, చెట్టు కింద కూర్చొని పాపం స్కూల్ టీచింగ్ చెప్తున్నారంట పాపం. ఇప్పుడు దాకా మీరు వెళ్ళిన విలేజెస్లలో కొంతమంది చాలా హంబుల్గా మాట్లాడి ఉంటారు, అంటే ఫుడ్ విషయంలో ఉండొచ్చు, ఇంకేదైనా హెల్ప్ విషయంలో కూడా ఉండొచ్చు. అలా హెల్ప్ అడగడం కానీ ఇలా ఏమైనా ఉన్నానా? పాపం ఒకళ్ళైతే నేను ఇక్కడే దగ్గరలోనే మనకి శివంపేట అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట, వికారాబాద్ సైడ్ ఏటో. వాళ్ళు యంగ్ పీపుల్, వాళ్ళు ఏదో కూర్చొని ఆడుకుంటున్నారు అక్కడ. జస్ట్ ఇలా అని చెప్పంగానే ఒక మోర్ దెన్ హాఫ్ డే నాతోనే ఉన్నారు. పాపం తిప్పి ఊరంతా తిప్పి అక్కడన్నా ఇది అది, ఇక్కడ గుడి ఉండేది, లేకపోతే ఇక్కడ హిస్టరీ అని చెప్పేసి చాలా బాగా తిప్పారు. అలా చాలామంది పాపం బాగా తిప్పిన వాళ్ళు ఉన్నారు, హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు, గైడ్ చేసిన వాళ్ళు ఉన్నారు, షెల్టర్ ఇస్తామన్న వాళ్ళు ఉన్నారు. నిజంగానే అంటే ఏదన్నా టైం అప్పుడు ఓటింగ్స్ కోసం అలా వచ్చి తర్వాతకి ఏం చేయకుండా వాళ్ళకి వెళ్ళిపోయి అవునవును అలా ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళే అన్నారు, ఏముంది ఎమ్మెల్యే లాంటి వాళ్ళు కూడా వస్తారు ఇక్కడికి, వస్తారేముంది రెండు ముంతలు కళ్ళు తాగుతారు, కోడిని కోసుకుని తినేసి వెళ్ళిపోతారు, అసలు లేదంటే ఇంకేదైనా ఇస్తున్నట్టుగా ఫోటో తీసుకుని వెళ్ళిపోతారు, అసలు అది ఏముండదు మాకు ప్రొటెక్షన్ కానీ. అంటే నేను ట్రైబల్ విలేజెస్లో ఎక్కువ అబ్జర్వ్ చేసింది ఏంటంటే పాపం వాళ్ళు ఎక్కువ ఏమి ఎక్స్పెక్ట్ చేయరు. ప్రాపర్ హెల్త్, ప్రాపర్ ఎడ్యుకేషన్, వాళ్ళు ఉండిపోయారు. వాళ్ళ పిల్లలకు కూడా ఏమీ తెలియకుండా ఉండాలని వాళ్ళకి అనుకోవట్లేదు. ప్రాపర్ ఎడ్యుకేషన్, ప్రాపర్ హెల్త్ అవేర్నెస్ అంతే. అంటే ఒక చిన్నది ఏదో వస్తుంది, మనలాంటి వాళ్ళు ఏంటంటే ఓకే వెంటనే గూగుల్ చేయడం, ఇది ఏంటి అని చెప్పి తెలియడం. వాళ్ళు ఏం చేస్తారంటే ఇదే చిన్నదే కదా అలా పెరిగిపోతూ అది ప్రాణానికి ప్రమాదం అయ్యేలా. హెల్త్ అవేర్నెస్, ప్రాపర్ హెల్త్, ప్రాపర్ ఎడ్యుకేషన్ అంతే. వాళ్ళు ఇంకేమీ కోరుకోరు. వాళ్ళ డబ్బులు కూడా కోరుకోరు. వాళ్ళ పంట వాళ్ళు పండించుకుంటారో వాళ్ళు తింటారు అంతే. సో వాళ్ళకి పాపం గవర్నమెంట్స్ అయినా ఎవరైనా సరే వాళ్ళని పట్టించుకొని వాళ్ళు కోరుకుని దానికి నాకు తెలిసి ఎక్కువ ఏమీ అవ్వదు, ఎక్కువ ఎఫర్ట్స్ కూడా పెట్టక్కర్లేదు. అలాంటి విలేజెస్ని చూసి కొద్దిగా వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఎక్కడ ప్లాన్ చేసుకున్నారు ట్రిప్స్? చాలా లిస్టులు అయితే చాలా ఉన్నాయండి, కానీ కేరళ అనుకుంటున్నా. అంటే ప్రాపర్ కేరళను ఎక్స్ప్లోర్ చేయాలని. ఈ వాటర్ ఫాల్స్ అవి ఇవి ఉంటాయి, బట్ అలా కాకుండా మనం కేరళ అనగానే ఒక మంచి
విలేజెస్ లేదా నేచర్ అనగానే మనకి మోస్ట్లీ గుర్తొచ్చేది కేరళ. అవును. అసలు ప్రాపర్ విలేజ్ ఎలా ఉంటుంది, ప్రాపర్ విలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది నేను ఎక్స్ప్లోర్ ఓకే. చేయాలనుకుంటున్నాను. అంటే కేరళ అనే వరకు ఎంతసేపు చూడు ఆ గ్రీనరీ, మీరు అన్నట్టుగా వాటర్ ఫాల్స్ ఇవి కాకుండా ప్రాపర్గా వాళ్ళ షెడ్ ఎలా ఉంటుంది, అంటే వాళ్ళ హోమ్స్ ఎలా ఉంటాయని చూపించారు. కొంతమంది ఇలా వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, అంటే బయట అవుటింగ్ ఇలా ఉండి లోపల వెళ్ళే వరకు చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. అలాంటివి ఏమైనా ట్రై చేస్తారా హోమ్స్? ఇల్లులా నిన్న నాకు అంటే నా పేజ్లో కూడా ఇల్లులు చాలా ఇష్టపడతారు. ఇల్లు కూడా నేను ఎక్కువ ఇష్టంగానే చూపిస్తూ ఉంటాను. నాకు ఆర్కిటెక్చర్ అంటే చాలా ఇష్టం. కొన్ని బయట నుంచి చాలా ఇదిగా ఉన్న లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఈ బాబోయ్ ఏంట్రా బాబు ఇలా ఉందని చెప్పేసి ఆర్కిటెక్చర్ మనకి అంటే 100 సంవత్సరాల క్రితం 150 సంవత్సరాల క్రితం ఇలా కట్టారా, అసలు ఆర్కిటెక్చర్ ఎక్కడది, మనకంటే బ్లూ ప్రింట్స్ ఉంటాయి, మనం డిజైన్ చేసుకోవచ్చు, అవును. అంత స్ట్రాంగ్గా ఎలా కట్టారు అని చెప్పేసి చాలా అనిపించినాయి. చాలా ఇల్లు ఉన్నాయి. మహల్ ఉంటుంది అనమాట, ఆచంట అని చెప్పేసి ఒక ఊరు ఉంటుంది, అక్కడ మహల్ ఉంటుంది, గంధర్వ మహల్ అని ఒకటి ఉంటుంది. తర్వాత నారాయణపురం అని చెప్పేసి వెస్ట్ గోదావరిలో ఇంకోటి ఉంటుంది. అక్కడైతే అది అసలు నేను బ్లాక్ అయిపోయింది, మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇంత ఆర్కిటెక్చర్ 5 ఫ్లోర్స్ బిల్డింగ్, అది 125 years అనుకుంటుంది కట్టి. 5 ఫ్లోర్స్ బిల్డింగ్. అప్పట్లో ఇల్లులన్నీ కిందకి అంటే ఇన్ని ఇల్లులు ఉండేవి కాదు, పొలాలు అవి. అసలు 5 ఫ్లోర్స్ పైకి ఎక్కి కిందకి చూస్తే నాకు తెలిసి మొత్తం ఊర్లన్నీ కనిపించాయి అనుకుంటా. ఇంకొక ఆయన చెప్పారు అనమాట, ఆయనది 2 floors మేడ అనమాట, పెద్దది. అప్పట్లో వాళ్ళు ఇక్కడ నుండి ఒక 10 ఎకరాల్లో వాళ్ళ పనులు ఏం చేస్తున్నారో ఇక్కడ నుంచి చూసేవారంట. ఎందుకంటే అంత క్లియర్గా ఉండేది, ఇక్కడి నుంచి కనిపించేదంట వాళ్ళ పనులు, అక్కడ ఏం పని చేస్తున్నారు, ఈ తోటలో ఏం పని చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ బిల్డింగ్ ఎక్కితే మొత్తం కనిపించేదంట. అలాంటి బిల్డింగ్స్ కూడా ఉంటాయి అనమాట. ఓకే. ఏదైనా కోటలకు వెళ్ళారా? కోట రామచంద్రపురం కోటకి వెళ్ళాను. అంటే అది ఎప్పుడో లాంగ్ బ్యాక్ కట్టారు కోట, అప్పటి నుంచి పరిపాలించారు. దాని తర్వాత మళ్ళీ మన మొగల్తూరు, మన ప్రభాస్ గారు, చిరంజీవి గారు వాళ్ళ ఊరు వెళ్ళాను. అక్కడ కూడా ఒక కోట ఉంటుంది, కలిదిన్ రాజులు అని చెప్పేసి వాళ్ళ సంస్థానం, కలిదిని సంస్థానం అని చెప్పేసి అక్కడ నుండి పరిపాలించారు. అవి చూశాను. ఇంకా కోటలు అంటే పర్టికులర్గా పరిపాలించిన కోటలు ఏం లేదు, కానీ ఇల్లుల్ని అంటే ఒకప్పుడు అవి కోటలు. ఇప్పుడు మనం చూస్తే అది ఏంటంటే ఒక ఇల్లులాను అలానే అనిపిస్తుంది, కానీ అప్పట్లో అవి కోటలు అనమాట. ప్రాపర్ పిఠాపురం కోట కూడా చూసాను. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ పడిపోతా వచ్చింది. అవునా? పిఠాపురం కోట కూడా బాగుంటుంది. మీరు ఎవరు ఫ్యానా? చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి ఫ్యాన్. చిరంజీవి గారు. ఓకే. అంటే ఫస్ట్ చూసిన మూవీ ఏంటి? గుర్తులేదు, కానీ నాకు బాగా గుర్తుంది అయితే ఇంద్ర. దానికి ముందు నుంచి చిన్నప్పటి నుంచి తీసుకెళ్ళేవారు. ఇంద్ర అనుకుంటా, నాకు బాగా గుర్తుంది అయితే ఇంద్ర. ఓకే. అంటే ఆ టైంలో స్కూలింగ్. ఇంకా సినిమా వస్తే ఇంకా చిరంజీవి గారి సినిమా అంటే ఖచ్చితంగా తీసుకెళ్లాల్సింది, ఇంక ఏడ్ చేసి తీసుకెళ్ళాలి అన్నట్టు ఉండేది. ఆయన మూవీస్ కోసం ఏడుస్తుండే అయితే. చిన్నతనం కదా, చాలా అంటే తీసుకెళ్ళాలి ఉంటారు, మరి మనం వెళ్ళడానికి ఉండదు, తీసుకెళ్ళాలి. ఇప్పుడంటే చాలా ఈజీ అయిపోయింది. అప్పుడంటే సినిమాకి వెళ్ళడం ప్రాపర్గా ప్లాన్ చేసుకుని అది ఇది దూరం, అంటే ఊరు నుంచి మళ్ళీ దూరంగా వెళ్ళి చూడాలి కదా సినిమాలు కూడా. ఓకే. బయట వెళ్తే గుర్తుపడతారా? అంటే గుర్తుపట్టినా కూడా నమస్తే నేను మీ పల్లెటూరు అని అంటారా, లేదంటే భరత్ అని అంటారా? లేదు, భరత్ అని చాలా తక్కువ మందికి తెలుసు, చాలా తక్కువ మందికి తెలుసు. అందరూ మోస్ట్లీ పల్లెటూరు అనే అంటారు. నమస్తే నేను మీ పల్లెటూరు అనేవాళ్ళు ఉన్నారు, పల్లెటూరు అనేవాళ్ళు ఉన్నారు. పల్లెటూరు అని పిలుస్తారు, అలానే పిలుస్తారు మోస్ట్లీ. ఎవరో బాగా ఫాలో అయ్యి నా బయోలో నా పేరు చూసి, లేకపోతే నా సెకండ్ పర్సనల్ అకౌంట్ చూసిన వాళ్ళు తప్ప మోస్ట్లీ అందరూ పల్లెటూరు అని. అది చూసినా కూడా అది ఈయనైనా కాదా అనుకుంటారు. అవును, కొంతమంది పిలుస్తారు, నువ్వే కదా పల్లెటూరు అంటే నువ్వే కదా అని కొంతమంది అంటారు. వెళ్తున్నప్పుడు అంటే పిలవడానికి మొహమాటం, లేకపోతే నేనే కాదని చెప్పేసి కొంతమంది నమస్తే నేను మీ పల్లెటూరు, వెళ్ళిపోయిన తర్వాత నమస్తే నేను మీ పల్లెటూరు అంటే నేను తిరిగి చూసిన వాళ్ళు అలా కూడా ఉన్నారు అనమాట. అదేలే. ఓకే. అది నేనే అని చెప్పుకుంటారా ఏంటి ఇంకా అలా అన్నప్పుడు? అలా ఏం లేదండి, వాళ్ళు నవ్వుతాం, వాళ్ళు నవ్వుతారు, వెళ్ళిపోతాం అంతే. దగ్గరికి వచ్చి మాట్లాడి అసలే చాలా షై అనుకుంటా. అంతేనా? ఓకే. అంటే ఈ కంటెంట్ తర్వాత నెక్స్ట్ ఇంకేమైనా కంటెంట్ ఉంటుందా? ఈ పల్లెటూరు ఇంతవరకేనా, ఇంకేమైనా కంటెంట్ చేంజ్ చేసుకుంటారా? లేదు, అసలు ఓన్లీ ఇండియాలో ప్రాపర్గా పల్లెటూరులన్నీ తిరిగితేనే నా లైఫ్ అయిపోతుంది, అక్కడికే అయిపోతుంది. ప్రాపర్గా ప్లాన్ చేసుకుని వెళ్తే కొన్ని ఇయర్స్ దీంట్లోనే ఉండొచ్చు.
అవును. వేరే కంటెంట్ అంటే తిరుగుతున్నా కూడా వేరే కంటెంట్ చేయాలని లేదు. నా పర్సనల్ అకౌంట్లో అప్పుడప్పుడు సరదాగా నాకు ఈ రైటింగ్స్ అవి ఇష్టం అనమాట. కామెడీ రీల్స్ అవి రాసుకుని సరదాగా అవి అంటే చేస్తూ టైం ఎక్కడ ఉంటుంది నాకు అసలు అర్థం కావట్లేదు. నేను మేనేజ్ చేసుకోవాలి అంతే, తప్పదండి. నేను ఇంకా ఫీల్ అవుతాను, నాకు బద్ధకం, నేను ఇంకా చాలా చెయ్యొచ్చు చేయట్లేదని నేనే ఫీల్ అవుతూ ఉంటాను. ఓకే. మ్యారేజ్ చేసుకోలేదు అందుకే టైం ఉంటుందంట. ఓకే. అంటే మీ స్కిల్స్ ఏంటి? కెమెరా, రైటర్, ఇంకా కెమెరా, రైటింగ్, ఎక్స్ప్లోరింగ్. అంటే ఇది చూసి ఆ ఇల్లు చూసి ఓకే ఈ ఆర్కిటెక్చర్ ఎప్పటిది కాదు, లేకపోతే ఈ ఏరియాకి ఆ ఏరియాకి చాలా డిఫరెన్స్ ఉంది, ఓకే ఇది నిజాం ఆర్కిటెక్చర్, లేకపోతే ఇది వేరే ఆర్కిటెక్చర్, ఇది పిఠాపురం ఆర్కిటెక్చర్ అలా అని తెలుస్తుంది. అలాంటివి గుర్తుపట్టగలను. ఓకే. మీరు జాబ్ చేస్తున్న సాఫ్ట్వేర్లో తెలుసా మీ పేజ్ మీరు అని? అంత వర్క్ ఎక్కువగా ఫ్రమ్ కాదు. హోమ్ కాబట్టి ఇంకెక్కడ తెలుస్తుంది తెలియదేమో. చాలా తక్కువ మంది తెలుసు, చాలా తక్కువ మంది తెలుసు, 2-3 తెలుసు అంతే. ఇంట్లో ఎప్పుడు అనలే ఎందుకు ఊర్లు ఎమ్మడి తిరుగుతావు అటు ఇటు? అంటే స్టార్టింగ్ పాపం తెలియనప్పుడు కొద్దిగా అనేవారేమో కానీ లేదు, అస్సలు అలా ఏం లేదు. పాపం వాళ్ళే చాలా ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు చేస్తుంటారులే స్టార్టింగ్లో. అంటే తిట్టడం ఇప్పుడు జరగలేదు, బట్ ఏంటి అని ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది. ఏంటి ఏం చేస్తున్నాడని ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది. పేజ్ ఏంటి, ఆ ఫోటోలు ఏంటి అని ఉండేది, కానీ తర్వాతకి బాగా. ఓకే. పల్లెటూరు అనగానే కొన్ని విషయాలలో భయం చాలా వస్తుంది. అంటే నేచర్లో బయట ఉంటే చిన్న చిన్న గుడిసెలు అలా మీరు వెళ్తుంటారుగా, స్నేక్స్ ఉంటాయని ఎక్కువ భయపడతారు. మీకు ఎప్పుడన్నా కనిపించడం కానీ? స్నేక్స్ చాలాసార్లు కనిపించింది. ఇంకో మ్యాటర్ చెప్పు. అమావాస్య మా వాళ్ళకి కూడా తెలియదు పాపం, మా ఇంట్లో కంగారు పడతారేమో. ఒక ట్రైబల్ విలేజ్కి వెళ్ళాం. ఆ ట్రైబల్ అని ఒక విలేజ్లో ఉన్నాం, కొండలకు చాలా దగ్గరలో. నాకు తెలియదు అసలు అమావాస్య అని తెలియదు. నైట్ అయిపోయింది ఆ రోజు. చాలా అమావాస్య అంటే డార్క్గా ఉంటుంది కదా, అప్పుడు అనిపించింది ఏంటి డార్క్గా ఉంది, ఓకే అసలు చీకటిగా ఉంది, లైట్స్ ఏం లేవు. అమావాస్య ఓకే ఫుల్ డార్క్గా ఉంది. నైట్ పడుకున్నాం. పొద్దున్న లేచి అదే రోడ్లో తిరిగాం. పొద్దున్న లేచి వచ్చి వస్తే అక్కడ చేతబడి చేసి ఉంది. ఓకే. గుడ్లు, ముగ్గు, గుడ్లు అన్నీ ఇస్తున్నాయి అక్కడ. అదే రోడ్లో ముందు రోజు వెళ్ళాం. తర్వాత రోజు ఏదో నడుచుకుని వెళ్తే ఏంటని చూస్తే గుడ్లు, ముగ్గులు అన్నీ వేసేసి ఉన్నాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి ఓకే అమావాస్య, చేతబళ్ళు కొన్ని నమ్ముతారు కదా కొంతమంది, ఇంకా నమ్ముతారు, పూజలు చేస్తారు, శుద్ర పూజలు అని చేస్తూ ఉంటారు. మేము వాళ్ళని చూడలేదు కానీ జస్ట్ ఒక 4 hours 5 hours గ్యాప్ అంతే. చాలా ఎర్లీగానే లేచి మళ్ళీ వెళ్ళాం, ఏదో పని మీద వెళ్ళాం. అక్కడ ముగ్గులు ఇవ్వండి చేతబడి చేసుకుంది అనమాట. అది అలాంటివి చూస్తే అనిపిస్తుంది కొద్దిగా. ఓకే. మీరు మంచిగా స్లీప్ అయినారా అక్కడ? పడుకున్నాం. అంటే ముందు రోజు చూడలేదు కదా మరి, అంటే ముందు బాగానే ఉంది అమావాస్య. అయినా అమావాస్య కూడా ఎందుకు వచ్చిందంటే ఓకే లైట్స్ ఏం ఇంత డార్క్గా ఉంది ఏంట్రా అంటే ఓకే అమావాస్య ఈ రోజు అనిపించింది అంతే. బాగానే పడుకున్నాం. పొద్దున్న లేస్తే మాత్రం మామూలు భయం లేదు. ఓకే. స్నేక్స్ అడిగినాను నేను టాపిక్. స్నేక్స్ చాలాసార్లు కనిపించింది. స్నేక్స్ ఫారెస్ట్ ఏరియా అని కానీ ఈ ఎక్కువ ఇల్లులు తీస్తాం కదా, ఇల్లులు తీసినప్పుడు కొన్ని పాడుపడిపోయిన ఇల్లులు ఉంటాయి, తోటల్లో ఉంటాయి. ఇల్లులు అంటే ఖచ్చితంగా పెద్ద పెద్ద ఇల్లులు, కోటలు అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒకప్పుడు తోటలు అవి ఉంటాయి. ఇప్పుడు అవి కూలిపోయినాయి అంటే శిథిలావస్థకు వచ్చినాయి అంటే ఖచ్చితంగా తోటలు, శిథిలావస్థ ఇవన్నీ పాడుపడిపోయిన చెత్తగా ఉంటుంది. స్నేక్స్ ఉంటాయి. పాత ఇల్లుల్లో స్నేక్స్ కనిపించినాయి కొన్నిసార్లు, ఫారెస్ట్ ఏరియాలో కనిపించినాయి. ఇంకొకటి ఏంటంటే ఒక 3-4 ఫ్రెండ్స్ వెళ్ళినా నాకు ఎక్కువ ఎందుకో స్నేక్స్ కనిపిస్తూ ఉంటాయి. నాకే ఎక్కువ 3-4 ఉన్నా నాకే కనిపిస్తాయి. అది చాలాసార్లు కనిపించినాయి, మెయిన్ రోడ్డు మీద కూడా కనిపించినాయి. భయం వేస్తుంది నాకు మామూలుగానే, పాములు అంటే భయం, మామూలు భయం కాదు. ఈ దెయ్యాలు అవి కూడా నేను నమ్మను, కానీ నేను కూడా పాములు అంటే అసలు మామూలు భయం కాదు నాకు. అంత దూరం పరిగెడతాను పాములు అంటే. ఓకే. ఫ్యూచర్ ప్లాన్స్ ఏమన్నారు ఇందాక? అది ప్రాపర్గా విలేజెస్ని ఎక్స్ప్లోర్ చేయాలి, అంతే. వాళ్ళ లైఫ్ స్టైల్ చూపించాలి, కల్చర్ని చూపించాలి. ఇది ప్లాన్. ప్రొఫెషనల్గా ఇంకా ఆల్రెడీ సెటిల్డ్ అంటారేమో. అంటే జాబ్ పరంగానే సెటిల్డే, బట్ ఈ పల్లెటూరుని లైక్ హోమ్ స్టే లాంటిది ఏదైనా ప్లాన్ చేసి, ఇప్పుడు మీరున్నారు మీ విలేజ్ మీకు ఓకే, బట్ నేను వస్తే నేను ఎగ్జిట్ అవుతాను కదా. అలానే నా విలేజ్ నాకు ఓకే, లేకపోతే నేను చూసిన విలేజెస్ నాకు ఓకే, వాళ్ళకు ఓకే. ఎవరన్నా వచ్చి స్టే చేసి వెళ్ళాలంటే వాళ్ళకి కుదరదు కదా, అంటే రిమోట్ ఏరియాస్లో కుదరదు కదా. అలాంటి చోట ఏమన్నా హోమ్ స్టేస్ లాంటివి ప్లాన్ చేయడం, ఒక నెట్వర్క్ని బిల్డ్ చేయాలన్న ఒక ప్లాన్లో ఉన్నాను. ఓకే.
సో అది నిజమే. ఇప్పుడు భీమవరం అంటే సంక్రాంతి అని, ఆ సంక్రాంతికి వెళ్ళాలి అంటే రిలేటివ్స్ కావాల్సి వస్తుంది, రిలేటివ్స్ కావాలి. లేదంటే ఇంకెవరైనా కావాల్సి వస్తుంది. అవతల వాళ్ళకి బర్డన్ అవ్వడం ఎందుకు, అలాంటిది ఒక స్టే ఉంటే వెళ్ళొచ్చు ఎవరైనా. యాక్చువల్గా వాళ్ళకి విలేజెస్లో ఉన్న వాళ్ళకి అదొక ఉపాధి అవుతుంది. అవును, వాళ్ళు ఉంటున్న రూమ్లో ఇంకో పక్క పోర్షన్ ఖాళీగానే ఉంటుంది, లేకపోతే వాళ్ళు వండుకునే ఫుడ్ వీళ్ళకి పెడతారు, వాళ్ళు దానికి కొద్ది గొప్ప ఎంతో పే చేస్తారు. సో వాళ్ళకి అది బాగుంటుంది. సో అలాంటి ఒక నెట్వర్క్ బిల్డ్ చేయాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది, బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయట్లేదు. ఈసారి ట్రై చేయాలి గట్టిగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మచ్. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేముంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.